బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. ఏదైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాయదుర్గ పాన్ మక్తా వద్ద 2 సర్వే నెంబర్లలో 11 ఎకరాల అమ్మకం కోసం టీజీఐఐసీ నోటిఫికేషన్ ఇచ్చింది. వేలాన్ని సవాల్ చేస్తూ జవ్వాడి ప్రణయ్ సింహారావు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కొట్టివేసింది. హైదరాబాద్ లోని రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. ఏదైనా ఉంటే హైకోర్టులోనే తేల్చుకోవాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. ఈ భూముల వేలంపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో రాయదుర్గం భూముల వేలానికి అడ్డంకులు తొలగినట్లయింది. అయితే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మస్థానం ఈ తీర్పు ఇచ్చింది. రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలం విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఏదైనా అభ్యంతరాలు ఉంటే అంశాలు ఉంటే హైకోర్టులోనే తెలుసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే రాయదుర్గం పాన్ మక్తా వద్ద 2 సర్వే నంబర్లను 11 ఎకరాలు అమ్మకం కోసం టీజీఐఐసీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ వేలాన్ని సవాల్ చేస్తూ జువ్వాడి ప్రణయ్ సింహారావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ భూముల వేలం చట్ట విరుద్ధమని నిబంధనలు పాటించలేదని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్ ను విచారించిన త్రిసభ్య ధర్మాసనం ఇందులో తాము జోక్యం చేసుకోలేమని ఇప్పటికే తన హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అయితే రాయదుర్గం పాన్ మక్తా హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడ 2 సర్వే నంబర్లు అంటే 11 ఎకరాల భూములు వేయడం ద్వారా అమ్మాలని నిర్ణయించింది. అయితే ఈ భూముల విలువ 1000 కోట్ల రూపాయలు ఉంటుందని, అంతే ఐటీ కార్డర్ కు దగ్గరగా ఉండటం, రాయదుర్గం మెట్రో ఔటర్ రింగ్ రోడ్ కు అనుబంధంగా ఉండటం ఈ భూములకు భారీ డిమాండ్ ఉందని, అందుకే ఏలం పై అందరూ దృష్టి ఉందని ప్రస్తుతం తెలుస్తుంది. మనం రైట్, థ్యాంక్ యూ పవన్.